డెలెట్లేంటి ఆ ఈవీఎంలు పగలగొడతాం ఏంటి స్వయాన అభ్యర్థులే వీళ్ళు అంత తావసమా అసలు ఒక డెమోక్రసీ రెస్పెక్ట్ అనేది కనిపించడం లేదు ఇంకొక పక్కన ఈ పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడా ఇప్పుడు రచ్చ ప్రారంభమైంది మీ అభిప్రాయం ఏంటి పోస్టల్ బ్యాలెట్లు ముందు నుంచి కూడా వివాదంగానే ఉన్నాయండి ఆ వాళ్ళకి అంటే ఆ సౌకర్యాలు కల్పించటంలో గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఎందుకు అంటే మొత్తం ఈ ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా మాకు వ్యతిరేకంగా ఉన్నారు అనే విషయం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అర్థమైంది. అప్పటి నుంచి వాళ్ళు తీసుకుంటున్న ఈ చర్యలన్నీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్లు ఎట్లా తగ్గించాలి అంటే వాళ్ళు అవి ఎట్లా పోల్ కాకుండా చూడాలి అన్న తరహాలోనే సాగింది గవర్నమెంట్ వ్యవహారం అంతా. మొత్తం పోస్టల్ బ్యాలెట్లు పడితే మాకు వ్యతిరేకంగానే వస్తాయి అన్న ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన చాలా ప్రయత్నాలు ఫలించలేదు. ఎంప్లాయీస్ ఎక్కడికక్కడ వాళ్ళు పోట్లాడి మరి వాళ్ళ ఓటింగ్ రైట్ ని వాళ్ళు సాధించుకున్నారు. చాలా ఆ ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ కి ఇచ్చిన గడువుని ముందర ఇచ్చిన గడువుని ఎలక్షన్ కమిషన్ ఒక 2 రోజులు పెంచింది కూడా, ఎక్స్టెండ్ చేసేంత వరకు పోరాడారు. ప్లస్ ఈ గడువు కూడా పెంచింది, ఓ 2 రోజులు పెంచింది. అంటే అన్ని కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ వాళ్ళు తమ ఓటు హక్కును ఉపయోగించుకోలేకపోయారు. ఎవరైతే రాష్ట్రంలో వచ్చి పోలింగ్ నిర్వహించాలో వాళ్ళు తమ ఓటు వేసుకోవడానికి ఇంత కష్టపడాల్సి వచ్చింది. వేసిన ప్రతి వ్యక్తి కూడా, ఈ పోస్టల్ బ్యాలెట్ వేసిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఉద్యోగి కూడా వాళ్ళకి మనం మాచర్ల ఆ ఏరియాలో నేను ప్రత్యక్షంగా చూశానండి. ఈ పోస్టల్ బ్యాలెట్ కోసం వాళ్ళు డబ్బులు ఇచ్చారు. వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా గానీ మీ డబ్బులు మాకు అవసరం లేదులేండి అని చెప్పి మరి తెలుగుదేశంకి ఓటేసి వచ్చారు. అంటే ఇది ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నది అంటే ఎవరికి వేశారు ఏంటి అనేది వాళ్ళు చెప్పకూడదు, మనం చెప్పకూడదు. కానీ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నది అంటే ఆఖరి నిమిషంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డబ్బులు ఆశ చూపాలి అనే ఆలోచన రావటమే దౌర్భాగ్యం. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మొత్తం వాళ్ళకి టీచర్లకి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఆశ చూపి మొత్తం పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని ఉంటాయండి? నిజంగా అయితే ప్రజలందరూ ఓటు వేస్తే అంటే మామూలుగా పోలింగ్ పర్సంటేజ్ బాగా ఉంటే పోస్టల్ బ్యాలెట్లు పెద్ద లెక్కలోకి రావు, పెద్ద లెక్కలోకి వచ్చేవి కూడా కాదు. చాలా చాలా చిన్న శాతంలో ఉంటాయి పోస్టల్ బ్యాలెట్లు. అటువంటిది కూడా వదలకుండా ఈ ఓట్లు కూడా మాకే రావాలి. నీకు రావాలి అంటే ఉద్యోగస్తుల్ని జాగ్రత్తగా చూసుకో ఉండాలి. ఉద్యోగస్తులకి అంటే వాళ్ళకి కావాల్సిన ప్రావిడెంట్, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ కూడా గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉద్యోగులు సానుభూతితో ఎట్లా ఉంటారు? 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి అంటే ఇవన్నీ గమనించే ఇప్పుడు ఈ కిరికిరి స్టార్ట్ అవడం ఎలా చూడాలి? ఇప్పుడు ఏంటి అంటే ఈ మొత్తం ప్రాసెస్ ని ఓట్ల ఈ లెక్కింపు ప్రాసెస్ లో మీకేంటి అంటే లాస్ట్ టైం మనం చూసాం చాలా ఓట్లు చెల్లని ఓట్లు వచ్చినాయి, చాలా చెల్లని ఓట్లు చాలా పోలైనాయి. చెల్లని ఓట్లు పోలు కావడం అంటే వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగస్తులు, వాళ్లే చెల్లని ఓట్లు వేశారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు చెల్లని ఓట్లు వేయటం కాదు, ఆ బ్యాలెట్ వేసిన దాంట్లో ఇటువంటి ఈ కౌంటింగ్ ప్రాసెస్ లో జరిగేవన్నమాట. మీకు ఎక్కువ టేబుల్స్ ఉండి ఎక్కువ మంది మనుషులు ఉంటే ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకొని దాన్ని కౌంటింగ్ లోకి తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే హర్రీగా చేస్తే అది ఏమవుతుంది అంటే మొత్తం ఆ పరిశీలనే కరెక్ట్ గా జరగదు, స్క్రూటినీ అనేది. అట్లా చెయ్యాలి అని చెప్పి ఏదో వీళ్ళేదో ప్లాన్లు వేస్తున్నట్టుగా కనపడుతున్నది. కానీ ఈ ప్లాన్లు ఎన్ని వేసినా కానీ అక్కడ మొత్తం ఒక 100 ఇదేనే అనుకోండి, 100 పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయితే
అందులో దాదాపు 80 వరకు వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇది 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 వాళ్ళు ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నా ఇదే లెక్క ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా వ్యర్థ ప్రయత్నాలు, అనవసరంగా ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రాసెస్ ని, కౌంటింగ్ ప్రాసెస్ ని ముందరికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేయాలి తప్ప